హలో, వెల్కమ్ టు ర్యాపు హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి స్టార్టింగ్ ఏదో ప్లాస్టిక్ బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకే అర్థమైపోతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే ముందు రోజు అనమాట ఇది. సో మేము ఒక మ్యారేజ్ ఉంటే ఊరెళ్ళాము అనమాట, భీమవరం. సో ఆ మ్యారేజ్ అయిపోయిన రోజు, ఆ రోజు నైట్ 11 కల్లా మ్యారేజ్ అయిపోయింది. అయిపోయాక ఇంటికి వచ్చేసాము. సో ఆ రోజు ఈవినింగే వెళ్ళి ఈ కేక్ అయితే తీసుకొచ్చాను, మిడ్ నైట్ కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను మా పిన్ని అంటే మా ఆడపడుచు అనమాట. సో ఒకసారి వెళ్ళి మా హస్బెండ్ని లేపాను అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఆ వాయిస్ ఎవరిదా అని భయపడ్డారా? అది మందే అండి, షాక్ అవ్వకండి. సో ఒకసారి అయితే విష్ చేద్దాం అనేసి లేపి బర్త్డే సాంగ్ పాడేశాను. మళ్ళీ పడుకున్నారనమాట. సో నేను మెల్లిగా వెళ్ళి మళ్ళీ ఆ కేక్ అయితే తీసుకొచ్చాను. సో చూడండి, ఇక్కడ మా కన్నయ్య ఎక్స్ప్రెషన్ చూడండి, వాడు నిద్రలో ఉన్నాడు. అయినా సరే లేచి వాళ్ళ డాడీని లేపి చూపిస్తున్నాడు అనమాట కేక్ అనేసి. సో చూడండి వాడి ఎక్స్ప్రెషన్. ఏంటిది కన్నడ? ఏంటిది కన్నా? ఏంటిది కేకమ్మా? సో చూసారు కదా మా కన్నయ్య ఎక్స్ప్రెషన్. ఫుల్ నిద్రలో ఉన్నాడు. అయినా సరే లేచి కేక్ చూడగానే లేచి వాళ్ళ డాడీని లేపి మరి కేక్ కట్ చేయడానికి రమ్మంటున్నాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మాతో పాటు కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారండి. సో పెళ్ళని చెప్పాను కదా, సో ఆ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మా ఇంట్లోనే స్టే చేశారనమాట ఆ రోజు నైట్. సో ఇంకా సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా పార్ట్ అయ్యి ఉన్నారనమాట. హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చి కూడా కేక్ తినిపించడం అవన్నీ కూడా అయిపోయి అందరూ ఫొటోస్ కూడా తీసుకున్నారు. సో రిలేటివ్స్ అంటే ఎవరో కాదండి, మా ఆడపడుచు వాళ్ళు. సో మా హస్బెండ్ వాళ్ళ అక్క, బావ, వాళ్ళ బాబు. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళు అనమాట, మా పెద్ద అత్తయ్య, పెద్ద మావయ్య, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు అందరూ వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు ఎలాగో అనేసి ఇంకా వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యారనమాట. పడుకోలేదు, వాళ్ళు కూడా పడుకోకుండా వెయిట్ చేశారనమాట. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ కోసం అయితే చిన్న గిఫ్ట్ కూడా తెచ్చానండి. అదేంటో కాదు, ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. ఎలాగో ఈవినింగ్ కేక్ తెచ్చాను కదా, కేక్ తెచ్చినప్పుడే ఇంకా ఒక షర్ట్ కూడా పర్చేస్ చేశాను అనమాట ఆయన కోసము. సో ఆయనకు నచ్చుతుందో లేదో కూడా తెలియదు ఇంకా, కానీ ఇచ్చాక బాగుందని చెప్పారు. మావియ బాయ్ చెప్పండి. పిన్ని బాయ్ చెప్పు, బాయ్ బాయ్ అందరికి, బాయ్ బాయ్. అండ్ ఫైనల్లీ ఇంకా ఇది బర్త్డే రోజు అనమాట. బర్త్డే రోజు ఈవినింగ్. సో ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం బిజీగా ఉన్నాము. సో బయటకు కూడా వెళ్ళలేదు. సో మ్యారేజ్ అయింది అన్నాను కదా, వాళ్ళ ఇంట్లోనే కొన్ని పూజలు అవి ఉంటే వాళ్ళ ఇంటికాడే స్పెండ్ చేసామన్నమాట ఇంకా టైం కూడా. సో ఎక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా అవ్వలేదు. సో ఇది వచ్చేసి బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట. సో ఇంకొక కేక్ అయితే తెప్పించాను. సో ఇక్కడ మా హస్బెండ్తో పాటు మా కన్నయ్య కూడా మళ్ళీ కేక్ కట్ చేయడం కోసం అయితే రెడీగా అయిపోయారు. సో ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు మా హస్బెండ్ రియాక్షన్ అయితే చూడండి. సో నేను ఏదైతే ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేశానో సేమ్ అదే ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. సో మీరు కూడా చూడండి. రావట్లేదా? కట్ చేయి. సో చూసారు కదా, ఇదన్నమాట విషయం. అసలు విషయం ఏంటంటే ఇది ప్రాంక్ కేక్ అనమాట. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, ఒక బాక్స్ అయితే చూపించాను కదా, అదైతే నేను ప్రత్యేకంగా దీనికోసమే పర్చేస్ చేశాను అనమాట. సో ప్రాంక్ కేక్ చేయించాము ముందు రోజు వెళ్ళి. సో ప్రాంక్ కేక్ కోసం అయితే ఈ బాక్స్ని అయితే పర్చేస్ చేశాను నేను. సో వాళ్ళకి చెప్తే బాక్స్ మీరే తీసుకురమ్మన్నారు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తారులే అని పక్కనే షాప్ ఉంటే మళ్ళీ అక్కడ నుంచి ఆ బాక్స్ కొనేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆ ప్రాంక్ కేక్ అయితే చేశారనమాట. సో
ఇదైతే మా హస్బెండ్ మీద చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇదైతే నేను వైజాగ్లో ఉంటే నేనే చేసేదాన్ని ప్రాంక్ కేక్. బట్ ఇంకా మ్యారేజ్ ఉండడం వల్ల మేము ఊర్లో ఉన్నాం కదా, ఇంకా వేరే చాయిస్ లేక నేను కూడా ఇంకా వేరే బేకరీలో ఆర్డర్ ఇచ్చానమాట. సో ఇది వచ్చేసి ప్రాంక్ కేక్ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ప్రైజ్ వీడియో అనమాట. ఇదైతే మా హస్బెండ్కే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, మా మమ్మీ వాళ్ళకి, మా వదిన వాళ్ళకి అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ వీడియో అనమాట. సో వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదన్నమాట. నేను ఈ సర్ప్రైజ్ వీడియో వాళ్ళు కూడా చూసిన తర్వాత అడిగారు, ఏంటి మీ హస్బెండ్కే అనుకున్నాం, మాకు కూడా సర్ప్రైజ్ అయినా, మాకు కూడా చెప్పలేదు అంటున్నారు. సో అందరికీ సర్ప్రైజ్ వీడియో అనమాట. సో ఏంటో ఆ సర్ప్రైజ్ వీడియో మీరు కూడా చూసేయండి. అండ్ అది చూసిన వెంటనే మా హస్బెండ్ రియాక్షన్ కూడా ఎలా ఉందో మీరు చూడండి. సో ఆ వీడియో ఏంటంటే, మా హస్బెండ్ పేరు మీద నేను ఆర్ఫనేజ్లో డొనేషన్ అయితే చేశాను అనమాట. సో తనకు తెలియకుండా సర్ప్రైజ్గా ఒక కేక్ అండ్ ఫుడ్ కూడా డొనేషన్ అయితే చేశాను. సో ఆ విషయం మా హస్బెండ్కి అయితే తెలియదు. మా హస్బెండ్కి కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి తెలియదు. సో ఆ వీడియోని అయితే మా హస్బెండ్కి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సర్ప్రైజ్గా చూపించాను. సో ఇక్కడ మా హస్బెండ్ రియాక్షన్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. బాగుందా? అండ్ ఫైనల్లీ మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. సో ఇలా ఒక ప్రాంక్ తోటి అండ్ ఒక సర్ప్రైజ్ వీడియోతో అయితే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.